సార్ మీ రాజకీయ రంగ ప్రవేశం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండబోతుందా ఓన్లీ ఏపీకే? మీరు తినబోతా రుచి అడగడం ఎందుకు? కొద్దిగా వెయిట్ చేయండి, మీకే తెలుస్తుంది కదా. మీరు వెయిట్ చేయండి కొంచెం. దేనికైనా కూడా సహనం, ఓర్పు అనేటటువంటిది అవసరం. పోరాటం ఎవరిపై ఉండబోతుంది? కూటమి పైన లేదంటే ఇప్పుడు జగన్ పైన? నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పు అదే. ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని విమర్శించాలి, అంతేగాని ఒక ప్రతిపక్షం ఇంకొక ప్రతిపక్షాన్ని విమర్శిస్తే ఆ యొక్క విమర్శకి అర్థం ఉండదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షం అన్నటువంటిది చాలామంది చెప్తా ఉన్నారు. సమర్థవంతంగా ప్రతిపక్షం అన్నటువంటిది ప్రభుత్వాన్ని నిలదీయలేకుండా ఉంది అన్నటువంటి విషయం. కాబట్టి నేను ఈరోజు పత్రికాముఖంగానే విమర్శిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని, వ్యక్తిగతంగా విమర్శించట్లే. ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం, కక్షపూరితమైనటువంటి ప్రభుత్వం, కులతత్వాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ప్రభుత్వం అని పదే పదే నేను నొక్కి వక్కాణిస్తా ఉన్నా. సార్ ఫైనల్గా మొన్న చేసిన ట్వీట్ ఎవరిని టార్గెట్గా చేసింది? ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు. ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి రాజకీయ నాయకుడికి ఈ యొక్క ట్వీట్ అప్లై అవుతుంది. అది తెలుగుదేశం కావచ్చు, ఎందుకనంటే బీజేపీలో వంశపారంపర్య తత్వం లేదు, ఆనవాయితీ లేదు. కాంగ్రెస్లో ఉంది, తెలుగుదేశంలో ఉంది, వైఎస్ఆర్సీపీలో ఉంది, కమ్యూనిస్టుల్లో లేదు. ఏ రాజకీయ పార్టీల్లో అయితే ఈ యొక్క వంశపారంపర్య సాంప్రదాయం అన్నటువంటిది ఉందో అక్కడ పార్టీ అధ్యక్షుడికి చెంచాగిరి చేసేటటువంటి కోటరీలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఇది అప్లై అవుతుంది, వాళ్ళందరికీ అప్లై అవుతుంది. ఎవరినో ఉద్దేశించి ఈ ట్వీట్ పెట్టింది కాదు అని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ డేట్ చెప్పలేదు, ఎప్పుడు మళ్ళీ ఏ డేట్ ఇస్తారో తెలియదు. వస్తే తప్పకుండా పిలిస్తే తప్పకుండా హాజరవుతారు.